హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ నేను చిన్నపిల్లలకి అలాగే 90s జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చేసే ఈ స్వీట్ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఏవైనా పూజలు చేసుకున్నాము అంటే పళ్ళు కాయలు అనేవి కంపల్సరీ నివేదిస్తాము. పళ్ళు అయితే ఎలాగైనా తినేస్తాం, కానీ ఆ కొబ్బరికాయలు మాత్రం అలా ఉండిపోతూ ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ ఇది. కేవలం రెండే ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. అవి ఒకటి కొబ్బరి ముక్కలు, అలాగే పంచదార. నేనైతే ఒక కొబ్బరికాయని తీసుకున్నాను, దానికి సరిపడా ఒక గ్లాసు పంచదారని అయితే తీసుకున్నాను. పంచదారని ఒక నాన్ స్టిక్ కడాయిలో వేసుకొని దానికి సరిపడా ఒక పావు గ్లాసు నీళ్ళను పోసుకొని పంచదార కరిగించి పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాకం అనేది మనకి కొంచెం ముదురుగా రావాలి. దానికోసం మనం అలా టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఈజీగా. ఈ పాకాన్ని టెస్ట్ చేయడం కోసం ఒక చిన్న గిన్నెలో చల్లనీళ్ళను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అందులో ఆ పాకాన్ని కొంచెం వేసి చూస్తే అది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయింది అంటే పాకం కరెక్ట్ స్టేజ్కి వచ్చినట్టు. అప్పుడు అందులో కొబ్బరి ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత పాకాన్ని కంటిన్యూ కలుపుతూ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నచ్చిన వాళ్ళు ఈ స్టేజ్లో కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. కొబ్బరి మిఠాయి అనగానే చిన్ననాటి సంగతులన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. చిన్నప్పుడైతే మా ఊళ్ళో జరిగే శ్రీరామనవమి యాత్ర అలాగే రథయాత్రల్లో ఈ కొబ్బరి మిఠాయిని కొనుక్కొని దాచుకుని మరీ తినేవాళ్ళం. అంత ఇష్టం. ఇది నాకే కాదు, మా ఇంట్లో ఉండే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ దీనిని ఎక్కువగా తయారు చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్కి దీనిని ప్రత్యేకంగా తయారు చేసి మరీ ఇచ్చేవారు. దీనిలో ఇంకా వేయించిన వేరుశనగ పలుకులు, జీడిపప్పులు, ఎండు ఖర్జూరాలు అలాంటివి ఏవైనా చేర్చుకొని చక్కగా తయారు చేసి ప్రెగ్నెంట్ ఉమెన్స్కి తినడానికి ఇచ్చేవారు. అంటే ఇది తినడం చాలా మంచిదేనమాట. ఏ పదార్థాన్నైనా మన ఇంట్లో మనం స్వయంగా తయారు చేయడం అనేది మనకు సంతోషాన్ని, అలాగే తిన్న ఇంట్లో వాళ్లకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఇష్టంగా చేయాలే కానీ ఏది కష్టం కానే కాదు. ఇప్పుడైతే పాకం కరెక్ట్గా అయిపోయింది. దాన్ని వేసుకోవడానికి ఒక పళ్ళెంలో కొంచెం నెయ్యి రాసుకొని దానిని అందులోకి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు గాలికి అలా ఆరనివ్వాలి. నేను ఇంకొంచెం బాగానైతే ఆ కళాయిలోనే ఉంచి చల్లగా చేస్తున్నాను. ఎందుకంటే దీనిని కొబ్బరి చిక్కీ అంటాము. అందులో అది విడివిడిగా వస్తుంది, దానిని కొబ్బరి మిఠాయి అంటారు. ఇందులో కొంతమంది పిల్లలకి కొబ్బరి చిక్కీ ఇష్టం, కొంతమందికి కొబ్బరి మిఠాయి ఇష్టం. అందుకే నేను 2 రకాలు కూడాను చేసేస్తున్నాను. అంతే, కొబ్బరి మిఠాయి రెడీ. దీనిని చక్కగా అచ్చు నుంచి బయటికి తీసుకొని ముక్కలుగా చేసి ఎయిర్ టైట్ డబ్బాలో 10 రోజుల వరకు పదిలంగా దాచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తినవచ్చు. మా ఇంట్లో అయితే ఇప్పుడు 10 నిమిషాల్లోనే ఖాళీ అయిపోతుంది. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. సో నేను వాళ్ళకి ఇప్పుడు అది పనిచేస్తాను. థ్యాంక్ యూ. రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.